కేఏ పాల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అవి ఏంటో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కేఏ పాల్ 1997లో బిల్ గేట్స్ ని ఇండియాకి తీసుకొచ్చారు. కేఏ పాల్ కి చాలా మంది బిలియనర్స్ తో ఫ్రెండ్షిప్ ఉండేది. ఒకానొక టైంలో బీబీసీ వాళ్ళు, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు కేఏ పాల్ ఇంటర్వ్యూ కోసం చూసేవారు. కేఏ పాల్ హెల్ప్ చేసేటప్పుడు క్యాస్ట్ అండ్ రిలీజన్ చూడలేదు. అయితే కేఏ పాల్ డొనేట్ చేసిన మనీ ఆయన పెట్టిన ఆర్గనైజేషన్ ఫండ్స్ అండ్ డొనేషన్ లో వచ్చినవి. కేఏ పాల్ ఆర్గనైజేషన్ లో జస్ట్ మెంబర్ మాత్రమే. అయితే చాలా మనీ ఆయన స్పీచ్ల వల్లే వచ్చినవి. కేఏ పాల్ అప్రాక్సిమేట్లీ 3 lakhs crore డొనేట్ చేశారు. ఇలా ఎక్కువ డొనేషన్ వల్లే ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. అలా డొనేషన్ చేయడం బోర్డు మెంబర్స్ కి నచ్చలేదు. 1999లో ఆయన్ని ఇండియాకి పంపించారు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసేసుకున్నారు. ఒక స్పీచ్ కి 40 crores తీసుకునే స్టేజ్ నుంచి మంత్లీ 1.5 lakh తీసుకునే స్టేజ్ కి వచ్చారు. బోర్డు నుంచి తీసేశాక చారిటీకి వచ్చిన మనీలో 1 rupee కూడా యాక్సెస్ లేదు. కేఏ పాల్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. హైదరాబాద్ లో 1000 acres లో చారిటీ పెట్టి 53,000 ఆర్ఫన్స్ అండ్ విడోస్ కి హెల్ప్ చేశారు. కేఏ పాల్ క్రేజ్ కొంతమందికి నచ్చేది కాదు. కేఏ పాల్ మాత్రం వచ్చిన ప్రతి రూపాయి డొనేట్ చేసేవారు.